అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న భూమా వాడాల్సిన అన్న, అదే మొన్న మీ ఊరికి వచ్చింటి అన్న. చెప్పండి. వచ్చి తమ్ముతో మాట్లాడి వచ్చినాము. అదే విషయం మీకు చెప్పుదాం చేసింటే మొన్న టవర్ సరిగా వినిపించకపోయా, ఆ రోజు వచ్చిన రోజు చేసింటి. అవును. అట్లా పిల్లలకైతే ఖచ్చితంగా న్యాయం చేయాలన్నా. మీకైతే బాధ్యత ఖచ్చితంగా ఉంది. మీరు ఇన్ని అయినకపోయినా మీ తమ్ముడు అన్నగా అయితే ఖచ్చితంగా మీకు బాధ్యత ఉంది. ఆ ఉన్నేస్తే అయిపోగొట్టకుండా పిల్లల పేరు కొంత పెడతట్టు పిల్లల్ని కొట్టకుండా ఖచ్చితంగా అయితే చేయడానికి అయితే మీరు ప్రయత్నం చేయాలన్నా. చేస్తున్నా అన్న, అదే ప్రయత్నమే అన్న. నాకు కూడా తెలుసు కదా చేస్తున్నాను. లే నువ్వు ప్రయత్నం చేసినావు అని చెప్పినారులే. ఇంటర్లేడ్ అంటే మేమైతే ఊరికి వచ్చి చెప్పినాము పరిస్థితి అన్న ఖచ్చితంగా అయితే పిల్లలకు చేయాలా, లేదంటే ఏదన్నా మన కుల పెద్దలతో పంచాయతీ ఇస్తాను, లేదంటే చట్టబద్ధం కంప్లైంట్ కానీ ఇస్తామని చెప్పొచ్చినాను. అదే చెప్పినా కొంచెం చెప్పది అని చెప్తాను. నేను కూడా చెప్పినా కదా, దగ్గరటోనివి కదా, ఏం లేని నిర్లక్ష్యం చేస్తారు అంతే మన వాళ్ళు, అంతే. అదే పెళ్లి కావాలని పెళ్లి చేసుకోవాలని తనకు ఇది చేస్తాం. చూస్తాం. ఊర్లో ఎవరో ఒక ఆమెను ఉంచుకున్నాడని టాక్ వచ్చా. ఊర్లో ఒక ఆమెను ఉంచుకున్నాడని అదే చూస్తున్నాను. నేను కానీ ఆలోచన చేసిన ఒక ఎవరన్నా భర్త చనిపోయినాను, భర్త ఇచ్చినాను. ఇప్పుడు అదే పట్టినా నా పరిస్థితి ఏమి అదే పట్టాను. లేదు వయసు ఏమి ముసలోడు కాలేదు, కానీ ముసలోడు కాలేదు. వాళ్ళకు కూడా చెప్పినా అన్న, ఎవరైనా మీ బంధువులు ఉంటే చెప్పది, తల కొట్టుదాము, పిల్లల భాగం తీద్దాము, వాని భాగం వాని తీసుకుందాం ఇద్దరు. అంటే చాలా రోజులు చెప్తున్నాను. వాళ్ళ బంధువులు అయితే కొంచెం పిల్లలకు కూడా కొంచెం బాగుంటుంది కదా అని ఆలోచన చేసి చెప్తే కూడా వాళ్ళ రక్త సంబంధం అయితే వాళ్ళ పుట్టిన పిల్లలే కాబట్టి కొద్దిగా బాగా చూసుకుంటారు అనేది ఉద్దేశం. బాగుంటుంది, మంచి ఆలోచన అది. సరేనా, ఇవి భాగాలు చేసిన తర్వాత ఇప్పుడు పిల్లల్ని చూద్దాము, ఏదో ఒక మార్గము అంత ఇంత సూరిటీ పెడితే ఎవరెవరు ఒప్పుకుంటారు కానీ ప్రయత్నం చేద్దాము. వచ్చిన వాళ్ళకు కొంత సూరిటీ పెడితే ఉంటారులే రెండో సంబంధం కాబట్టి. ఇది భాగము ఎట్లా మరి, అది ఎట్లా అనేది మీరు ఒకసారి ఆలోచన చేసి పెట్టండి మరి ఒకసారి పిల్లలకు. ఇది 42 సెంట్లు పోతే అది ఇంకా పెట్టినాడు, అది ఇడిపించేయాలంగా. ఇప్పుడు 25 లక్షలకు పొలం కుదిపెట్టి వచ్చినాడనే కుదబెట్టినాడు. ఇది 42 సెంట్లు వ్యాపారం పెట్టించినాను. వాన భాగం 43 ఉంది, నాది 42 ఉంది, ఇద్దరు కలిసి 85 ఉంది. ఓకే, అది అమ్ముడు పోతే ఆ డబ్బుతో ఈ ల్యాండ్ ఇడిపించి ఆ పొలాన్ని ముగ్గురికి నాకు 4 బాగా రిజిస్ట్రేషన్ ఎల్లగొడితే నీట్గా ఉంటుందనే ఉద్దేశం మీదనా? అది ఎల్లగొట్టే అప్పు కన్నయ్య తెంపేసి అప్పుడు చేద్దాము చేయాలని ఉన్నా నేను. అది అమ్మడపోకు అని రేటు వస్తున్నారు, కొంచెం వెనక్కి పోతున్నారు, రేటు వస్తున్నారు వెనక్కి పోతున్నారు అని. ఓకే ఓకే ఓకే. అది ఫస్ట్ ఇంతవరకు ఇంటికి చాలా సుత కొట్టేస్తే అది కూడా మా ఆయన పోయి చెప్తున్నాను, ఊళ్ళో బాగాలేని మంచులు వాళ్ళు అంట, బేకారు మంచులు. యాదవ్ చూద్దాం అంటే కూడా వినడం లేదు, నాకు కావాలా ఇప్పుడు. అదే ఊర్లో అయితే అక్కడ సంబంధం పెట్టుకునే అని మా పిల్లలు చెప్పి వచ్చింటి మొన్న. అదే పరిస్థితి. ఖచ్చితంగా అయితే అమ్మాయిని చూడాలన్నా, ఆయన ఆరోగ్యం బాగుండాలంటే చూస్తేనే మంచిది, బాగుంటది. మళ్ళా పిల్లలకు చూడకుండా ఒక గంట ఉండలేరు మళ్ళీ. అంతేలే, మంచివాడు అండ్రిలే. మీ కుటుంబం ఒక పెద్ద కుటుంబం, మంచి కుటుంబం. మా పిల్లలు మా వాళ్ళు ఎస్సీ వాళ్ళని అడిగితే మంచి కుటుంబం అన్నా వాళ్ళది. ఏమంటే భార్య చనిపోతే యథార్థ తాగుతున్నాడు అంతే. ఇది రంజాన్ పండుగ నుంచి ఎక్కువ అయిపోయింది. ఓకే 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 ఓకే. రంజాన్ పండుగ నుంచి ఒకసారి పోయిరానా మా కోసం. ఇప్పుడు మేము ఎవరమో బాగుండాలని వచ్చినాము, ఇప్పుడు నువ్వు కొద్దిగా తగ్గించుకొని. ఇప్పుడు ఎంత నీట్ ఉన్నా నేను చేను పోతుంటే చూసి ఇప్పుడు ఎంత నీట్ ఉన్నా అనుకున్నావు. మేము వచ్చినాం ఉదయమే ఛాయ్ తాగుతున్నాడు కూర్చొని అరుగు మీద. అరే ఇంత బాగున్నాడు కదా, ఆయనతో మత్తు పడితేనే ప్రాబ్లం అనమాట అది. అది పడితేనే అది. ఓసారి అన్న రేపు కానీ అట్లా ఒకసారి ఇంట్లోకి పోయి పిల్లల్ని వాళ్ళకి ఇచ్చిరానా, అంటే అట్లా మా రిక్వెస్ట్ అన్న. వస్తున్నారు ఇంటికాడికి వస్తారు, ఇంటికి వస్తారు పిల్లలు. నువ్వు కానీ నేను చెప్పొచ్చిన మీ అన్నలకు మీ చెల్లెళ్ళు ఎవరెవరు మీ బంధువులకల్లా చెప్పుకో, మేము అవసరం అయితే కేసు వేస్తాము అని చెప్పొచ్చినాం మొన్న. అట్లా ఒకసారి మీరు పోయిరాండి. ఇప్పుడు తప్పదైతే తప్పదు కదా, అట్లా మీరు పోతే ఇంకా ధైర్యం కదా పిల్లలకు. అట్లా వస్తారు, వచ్చి పోతారు పిల్లలు, వస్తున్నారు. ఇంకోటి అన్న నేనేమంటుంటే మాకైతే మూసిపెట్టాల్సిన అవసరం లేదు, భాగం ఇచ్చే ఉద్దేశం ఏదైనా లేదంటూ మీరు చెప్పొచ్చు. మళ్ళీ నేనేమంటుంటే అట్లా అన్నా
ఆ పిల్లల భాగం ఆ పిల్లలకు కావాల్సిందే. అదే అదే ఎందుకంటే ఇప్పుడు అట్లా ఏదైనా ఉందంటే మేము ఇప్పటి నుంచే ప్రయత్నం చేసుకుంటాం అన్నట్టు. అట్లా ఉద్దేశం ఏదైనా ఉంటే లేదు చట్టబద్ధంగా నేను 4 బాగా చేస్తాం వచ్చిన ఆమెకు కొంత పెట్టి వాడి జీవితం బాగుంటా అది నువ్వు చెప్పినది మంచి ఆలోచన. దానికి ఎవరైనా నువ్వు అనాల్సిందే. ఆ పిల్లల భాగం ఆ పిల్లలకు కావాల్సిందే. సరే సర్లేనైతే ఓకేనా. ఈ మధ్యన కొంచెం ఎక్కువ అయిపోయినా మాది. అదే ఏం లేదు ఏం లేదు తగ్గుతుంది. ఏం చేస్తాం భార్య లేదని ఎదారితో కొన్ని అట్లా రకరకాల మైండ్ డిస్టర్బ్ అవుతుంటది. ఇంకా వాళ్ళ బంధువులో చూడరు స్వామి తలగొడదాము యాదో ఒకటి తలగొడితే వాని బాగా వాని సంసారం అయితే అంటే వాళ్ళు వినడం లేదు. నేను చెప్తాలేనా నెంబర్లు అన్ని ఇప్పించుకున్నా నేను చెప్తాలేనా కానీ. ఓకేనా. మంచి